దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథము. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శాబ దేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. పరమ తండ్రి, దైవజనులు, అపోస్తలులు, నాయనా ఇస్సాకయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిని రక్షించుకున్నావు, వారిని పిలిచావు, సేవ అప్పగించావు. ఆరాధించుకునే స్థలం లేనప్పుడు, ఉండటానికి స్థలం లేనప్పుడు ఈ ప్రాంతంలో స్థలం ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, మందిరం ఇచ్చావు. చక్కని కుమారులను, కోడళ్లను, చక్కని కుమార్తెలను, అల్లుండ్లను వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. వారిని రక్షించుకున్నందుకు స్తోత్రాలు. వారిని సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ సేవను చూసి తాను చేయవలసిన సేవ చేసి అయ్యగారు నీ చెంతకొచ్చారు, నీ చెంత ఉండి సంతోషిస్తున్నారు. నాయనానికి స్తోత్రాలు. తండ్రి గారు నీ దగ్గరకు వచ్చిన, తండ్రి గారు ప్రారంభించిన పరిచర్యను కొనసాగించే బిడ్డలు ఈ సభలు ఏర్పాటు చేశారు. నాయనా నిన్నటి దినమందు నీ భక్తుల ద్వారా మాట్లాడావు. ఇప్పుడు దైవజనుడు డాక్టర్ నాయనా పాల్సనాయ్ గారి ద్వారా మాట్లాడావు. నీ సేవకుడను, నీ పక్షముగా నిలుచున్నాను. మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ గ్రంథంలో మనం చదివిన వచనములో సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు శాబ దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మనం చదివిన భాగంలో ఒక రాణమ్మ ఉంది. ఆ రాణమ్మ పేరు మనకి తెలియదు, కానీ ఆ రాణమ్మ గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే శాబ దేశపు రాణి. అలాగే కొత్త నిబంధనలో కూడా ఒక రాణమ్మ పేరు రాశారు. ఇథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్న రాణి పేరు కందాకే. ఏం పేరు చెప్పండి? మీరు బాగా చెప్పారు. ఒక ఊరోళ్ళు కంద అన్నారు. అలాగ పేర్లు మారితే బాధపడతారు కదా. కంద కాదు, కందాకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పేర్లు మార్చేస్తారు, మనుషుల్ని మార్చేస్తారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ఆ సౌత్ ఆఫ్రికా కాకుండా స్విట్జర్లాండ్ వెళ్ళాను. ఓ దొరసానమ్మ ఇంట్లో ఉన్నాను. ఆ దొరసానమ్మ ఉన్నది ఉన్నట్టు ఉండాలా, అచ్చం గాంధీ మహాత్ముడిలాగా ఉన్నారంట. నేను గాంధీ మహాత్ముడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కైకులూరు మీటింగులకి వెళ్ళాను. ఒక ఆయన బాగా పుచ్చుకుని వచ్చాడు. ప్రభువుని నమ్ముకున్నవాడు కాదు. రాగానే స్టేజ్ దగ్గరికి వచ్చి నా కాళ్ళకు దండం పెట్టేసి అచ్చం మా గరికిపాటి నరసింహారావు గారిలాగా ఉన్నారన్నాడు. నన్ను ఇలా మార్చేస్తున్నారమ్మా. దేవునికి స్తోత్రం. నా పేరు దేవదాసు, దేవుడు పెట్టించిన పేరు. నా తల్లి బాధలో ఉన్నప్పుడు ఆ బిడ్డకు దేవుని దాసుడనే పేరు పెట్టించమని దేవుని స్వరం వినబడితే పాస్టర్ గారికి చెప్తే దేవదాసు అనే పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. దేవదాసు అనే పేరు చెబితే ఎవడో ఒక ఆయన అన్నాడు, జగమేమాయ అన్నాడు. ఇంకేం చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ షాబా దేశాన్ని పరిపాలిస్తున్న రాణి, ఆమె పేరేమిటో మనకు తెలియదు. ఆమె సొలొమోను గూర్చి విన్నది. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. ప్రియులారా, సొలొమోను గూర్చి ఏమని విన్నది? ఆయన చాలా తెలివైన వాడని, జ్ఞానము గలవాడని, భక్తి గలవాడని, చక్కని పరిపాలన చేస్తున్నాడని విన్నది. విన్న తర్వాత ఆమెకి ఏం ఆశ కలిగింది అంటే, అటువంటి ఆయన్ని ఒకసారి చూడాలి. చూడడమే కాదు, అంతవరకు ఆమె అనుకుంది అందరికంటే నేనే గొప్పదాన్ని, నేనే తెలివైన దాన్ని అనుకుంది. అందుచేత తనకంటే గొప్పవాడని, తెలివైన వాడని పిలువబడుతున్న సొలొమోనును ఓడించి రావాలని, శోధించి రావాలని ఆమె రథములు వేసుకుని తన తోటి వారందరిని తీసుకుని సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వచ్చి ఏం చేసిందో తర్వాత మీరు 10వ అధ్యాయం మొదటి నుండి 13 వచనాల వరకు చదువుకోండి. అయితే చివర్లో ఆమె సొలొమోను మహారాజు తనకు స్థితికి తగినట్లు ఇచ్చింది గాక, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడిగితే అవన్నీ ఇచ్చాడంట. సొలొమోను రాజు ఇచ్చింది, తాను అడిగి పొందుకున్నది మొత్తం అంతా పట్టుకుని ఆమె తన దేశానికి వెళ్ళిపోయింది. ఈ 4 రోజుల సభల్లో 2వ రోజులో ఉన్నాం. ఇంకా 2 రోజుల్లో సభలు అయిపోతున్నాయి. ఆ యొక్క ఆఖరి రోజున మీరు దేవుణ్ణి అడిగి, దేవుడిచ్చింది మీరు అడిగి పొందుకున్నది పట్టుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడన్నా ఏమన్నా ఇస్తారంటే అక్కడికే పరిగెత్తుకెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మీకు కావలసినవి ఇచ్చేవాడు ఉన్నాడు. సొలొమోను లేడు కదండి, మరి మాకు ఎవరిస్తారు అని మీరు అనొచ్చు. కానీ దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి చేయును సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? అక్కడే ఉంది. యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. మరి సొలొమోనే ఆ షాబా దేశపు రానికి అన్నీ ఇస్తే, అడవిని కూడా ఇస్తే, ఆయన కంటే గొప్పవాడైన యేసు మనకిస్తాడా ఇవ్వడా? మనం అడిగిన ఇస్తాడా ఇవ్వడా? మీలో చాలామందికి యేసు ఎవరో తెలియదు. పుట్టినప్పటి నుంచి క్రైస్తవులే, వాక్యం వింటున్న వారే, కానీ యేసు ఎవరో మీకు తెలుసా? మీరు చాలామంది వాళ్ళ గొప్పోళ్ళు వీళ్ళ గొప్పోళ్ళు అని అంటూ ఉంటారు. కానీ మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? అందరికంటే గొప్పవాడు యేసు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అనే పేరు ఎవరు పెట్టారంటే వాళ్ళ యొక్క తండ్రి గారు పెట్టారు. సొలొమోన్ అనే పేరు ఎవరు పెట్టారండి? సొలొమోను తండ్రి అయిన దావీదు పెట్టిన పేరు. సొలొమోన్ అంటే అర్థం ఏంటి? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనములో ఈ సొలొమోన్ అనే పేరు దావీదు పెట్టినట్లు మనం చూడగలం. సొలొమోన్ అనే పేరుకు అర్థం సమాధానకరుడు. కొడుక, నా పారంలో సమాధానం లేదురా, నెమ్మది లేదురా, శాంతి లేదు, నాకు లేదు, నా ప్రజలకు లేదు.
మాట్లాడితే యుద్ధాలు 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 చేసి చేసి అలసిపోయాను. కానీ నీ కాలంలో అలాగుండకూడదు. సమాధానకరుడుగా ప్రజలకు దేశానికి సమాధానం కలిగించేవాడుగా నువ్వు ఉండాలనుకున్నాడో ఏమో. దావీదు సొలొమోను అని పేరు పెట్టాడు, సమాధానకరుడు. పేరుకు తగినట్టుగానే సొలొమోను కాలములో దేశము నెమ్మదిగా ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సొలొమోనుకి సొలొమోన్ అనే పేరు కాదు, ఇంకొక పేరు కూడా ఉంది. చూడండి, సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. దేవునికి స్తోత్రం. నేను ఇంటి దగ్గరే ఉండి లైవ్లో విన్నాను నిన్న ప్రసంగాలు. నాకు ఎక్కువ వినపడ్డాయి ఏంటంటే ప్రసంగికులు అంటున్నా వీళ్ళే తప్ప వాక్యం వినపడటం లేదు. బైబిల్ చదివేవారు వాక్యంలో చదివలే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ మైకులు ఉంటే మైకులు చదవండి, మైకులు లేకపోయినా పర్వాలేదు, ఉట్టిని చదువు ఎలాగని అడ్జస్ట్ అయిపోతాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరి మేలు కోసం చెప్తున్నాను. మీరే మైకులో చదివితే నేను ఇల్లు అనక్కర్లేదు కదా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క నాతాన్ అనే ప్రవక్త దేవుడు పంపితే వచ్చి ఈ సొలొమోనుకి ఇంకో పేరు పెట్టాడు. ఏం పేరండి? యెదీద్యా. యెదీద్యా. యెదీద్యా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాకు ప్రియమైన వాడు. మరి సొలొమోను కంటే యేసు గొప్పవాడు అన్నారే. సొలొమోను అంటే సమాధానకరుడని ఉందే, మరి యేసు సమాధానకరుడా అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో యేసు ప్రభు పుట్టక ముందే యెషయా ప్రవక్త ఇలా ప్రవచించాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. యేసు ప్రభు పుట్టక ముందు యేసు ఎవరో యెషయా ప్రవక్త ప్రవచించి పలికిన మాటలు. అందులో యేసు సమాధానకర్త. యేసు ఎవరు చెప్పండి? సమాధానకర్త. సొలొమోను దేవునికి సమాధానము నెమ్మది కలిగించాడు, కానీ యావత్ ప్రపంచంలో ప్రజలందరికీ సమాధానం ఇవ్వడానికి నా యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మానవులకు సమాధానం లేదు. ఎందుకంటే మన పెద్దోడు కుదురుగా ఉండక, దేవుడు మాట వినక, దేవునితో సమాధానం లేక ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డాడు. ఆ సమాధానం మళ్ళా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు దేవునికి మానవునికి లేదు. అయితే దేవుణ్ణి మనల్ని తిరిగి ఐక్యపరచడానికి, సమాధానపరచడానికి యేసు ప్రభు కన్య మరియ గర్భమున పరిశుద్ధుడిగా పుట్టి ఆయన మన పాప క్షమాపణ కొరకు శిలువలో తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు. మన కోసం యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో బలియాగం అయిపోయాడో దేవుడు కోపం కిందకు దిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు చేసిన బలి అర్పణ ద్వారా తిరిగి మళ్ళా మనము దేవుని దగ్గరికి చేరే అవకాశం ఏర్పడింది. యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆయన ఆ యొక్క దేవాలయంలో ఉన్న తెర పై నుండి కిందికి
చినిగింది. అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి యేసు ప్రభు మరణం ద్వారా మనకి దారి ఏర్పడింది. దేవునికి స్తోత్రం. యేసు సమాధానకర్త. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 14 ఈ విధంగా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడో రాలేడు. పరలోకానికి వెళ్ళాలంటే బల్ల గుద్ది చెప్తున్నాను, యేసు ప్రభువే మార్గం. దేవునికి స్తోత్రం. నమ్మితే నమ్మండి, మానితే మానండి. భీమవరానికి వెళ్ళడానికి ఇదే రోడ్డు. వెళ్తే భీమవరం వెళ్తావు, నేను ఇలాగ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతావు కలిదిండి. దేవునికి స్తోత్రం. నీకు కలిదిండి కావాలో, భీమవరం కావాలో, నరకం కావాలో, పరలోకం కావాలో, దారి చెప్పుతున్నాను. యేసయ్య చెప్పాడు, నేను విన్నాను, నేను నమ్మాను, ఆ మార్గంలోకి వచ్చాను, నేను పరలోకానికి వెళ్తాను. మా ఇస్సాకాయ గారు పరలోకానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఏడి సికామణయ్య గారు పరలోకానికి వెళ్ళిపోయారు. మా జోషి అయ్య గారు పరలోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరికంటే ముందు రాజబాబాయ్ గారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నోళ్ళు వెళ్ళినట్టు ఉండాలి, అంత కంగారేం వచ్చింది. మా యేసురత్నమయ్య గారు కూడా, ఇస్సాకాయ గారు మీరు వెళ్ళిపోయారు, మీరు లేకుండా నేను ఉండలేను, నేను వచ్చేస్తానని ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోనీ ఎన్నోళ్ళు వెళ్ళినట్టు ఉండాలా? వీళ్ళంతా నన్ను వచ్చేయమంటున్నారు. వెళ్ళమంటారా ఉండమంటారా చెప్పండి? వెళ్ళిపోమన్నట్టే చూస్తున్నారు మీరు. నేను మీతో ఉండాలన్న ఆశ. దేవునికి స్తోత్రం. మా అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఆ యేసు మార్గంలో పరలోకానికి వెళ్ళిపోతాను. పరలోకానికి వెళ్తాననే నమ్మకం మీలో ఎవరికన్నా ఉందా? ఉంది అంటే ఆ సమాధానకరుడైన యేసు ప్రభువుని నమ్మితే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి నిన్ను తీసుకెళ్తాడు. నా చిన్న వయసులో ఎవరో చెప్పిన కథ. ఓ రాజుగారిని చూడడానికి ఒక ఆయన వచ్చాడు. ఆ గేట్ దగ్గర ఉన్నవాడు రాజు దగ్గరికి వెళ్ళడం లేదు. చాలా దూరం నుంచి వచ్చానయ్యా, రాజుగారిని చూడ. నువ్వెవడో రాజుగారిని చూడడం వెళ్ళారు, రాటక్క ఉద్దరదు అంటున్నాడు. ఈలోగా రాజుగారు కొడుకు వస్తున్నాడు. ఆ బాబు ఏడుస్తున్నాడు. ఏరా ఏడుస్తున్నావు అంటే, పలానా చోట నుండి రాజుగారిని చూడడానికి వచ్చానండి, ఈ బంట్రు తెల్లనివ్వడం లేదంటే, రా నేను తీసుకెళ్తానని ఆ రాజుగారు కుమారుడు రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. బంట్రు తీసుకెళ్ళాడా, రాజుగారు కొడుకు తీసుకెళ్ళాడా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బంట్రోతులు ఎవరో తీసుకెళ్ళరు. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోదాం యేసయ్య దగ్గరికి. మళ్ళీ కరోనా లాంటిది చైనాలో పుట్టింది అన్నారు. పుట్టినట్టే ఉందలే, మనకింకా రాలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి వాటికి ఏం భయపడక్కర్లేదు. కరోనా కాదు, కరోనా తాత వచ్చిన మనల్ని ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. మనం ప్రభువుని నమ్మాం. రమ్మంటే వెళ్ళిపోతాం, ఉండమంటే ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రభువుని నమ్మారా? యేసయ్యని నమ్మారా? యేసయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు? గొడవలు ఎట్టడానికి రాలేదు, అల్లర్లు పెట్టడానికి రాలేదు, సమస్యలు పెట్టడానికి రాలేదు, కుల భేదాలు పెట్టడానికి రాలేదు, మత భేదాలు పెట్టడానికి రాలేదు, పార్టీ భేదాలు పెట్టడానికి ఆయన రాలేదు. ప్రజలందరినీ దేవునితో ఐక్యపరచడానికి వచ్చిన సమాధానకరుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. సొలొమోను గొప్పోడా, నా యేసయ్య గొప్పోడా? ఎందుకని? సొలొమోను తన దేశానికి మాత్రమే సమాధానకరుడు. యేసయ్య ప్రపంచం అంతటికీ సమాధానకరుడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దగ్గరికి వెళ్తే సొలొమోను మనకు సమాధానం ఇవ్వలేడు. మనకు సమాధానం ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. నీకు నీ భర్తకి సమాధానం లేదా? నీకు నీ పిల్లలకి సమాధానం లేదా? నీలో సంఘంలో సమాధానం లేదా? ఆ యేసు ఒక్కడే సమాధానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. యేసయ్యను నమ్మిన వారు సమాధానపరుస్తారు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. నా యేసు సమాధానకరుడు. దేవునికి స్తోత్రం.
నేను ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను. నేను పెంతుకోస్తోండి, ఐపీసీ వాడిని, చిన్ననాటి నుండి ఆ బ్యాక్గ్రౌండ్లోనే పెరిగాను. మన్నా సంస్థలో చేరాను, మన్నాలో పనిచేస్తున్నాను. ఎన్నో సంస్థలు ఉన్నాయి, మీకు తెలీదు, నాకు తెలీదు. అది రోజుకో సంస్థ, రోజుకో సంఘం పుట్టుకొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బేతేలు సంఘం అని ఒక ఆయన ఎడితే సంఘం బేతేలు తిరగడిపోయింది దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం పిలిచిన వెళ్ళిపోతాను నేను. సంఘ భేదాలు నాకు లేవు, కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు. నా యేసు సమాధానకరుడు, నేను సమాధానకరుడుగా ఉండాలి. ఏం తెచ్చాను, ఏం పట్టుకెళ్తాను. దేవునికి స్తోత్రం. ఇస్సాకయ్య గారు వచ్చారు, బోళ్ళు సంపాదించారు. ఇక్కడ దేవుని కృప వల్ల అంత కొడుకులకి ఇచ్చి వెళ్ళిపోయారు. మీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడుకులే వారసులు. దేవునికి స్తోత్రం. దేవుని కొడుకులు అయితే పరలోకం మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు సమాధానకరుడు. నీకు సమాధానం లేదా? వ్యాధి వల్ల, అప్పు వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, గ్రామస్తుల వల్ల, అధికారుల వల్ల సమాధానం లేదు. బాధ. ఈ బాధ తొలగించి నీకు దేవుడు సమాధానము అనుగ్రహించునుగాక. సమాధానకరుడైన యేసు సమాధానము, నెమ్మది దయచేయునుగాక. ఎంతున్నా నెమ్మది లేని బతుకు గొడవ బతుకేనా? ఏమున్నా ఏమి లేకపోయినా నెమ్మదిగా ఉంటే అదే అసలైన బతుకు. దేవునికి స్తోత్రం. కనుక నెమ్మది కంటే ముఖ్యమైనది మరొకటి లేనే లేదు. మా సంఘస్థులకు చెప్పాను, ఇదిగో దేవుడు ఆపరేషన్ నుండి స్వస్థపరిచాడు, అలాగే ఇన్ఫెక్షన్ నుంచి బాగు చేశాడు. ఎందుకో నన్ను కథ నెమ్మదిగా ఉండనివ్వండి, కొంతకాలం బతుకుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు నెమ్మది లేకుండా చేశారా, మరి వెళ్ళిపోతాను, తర్వాత మీటమన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నెమ్మదేనండి ఆరోగ్యం ఇచ్చేది. సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండాలి ఎప్పుడూను, ఏడుస్తూ ఉండకూడదు. అలాగని ప్రార్థనలో ఏడొద్దని చెప్పట్లేదు. ఏడ్చేయండి, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నవ్వితే నవ్వేయండి, భాషలు వస్తే మాట్లాడేయండి, ఎదరోండి తన్నాలని అనిపిస్తే తన్నీకండి. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేయాలి కానీ చెడ్డ పనులు మాత్రం చేయకూడదు. కొంతమందికి తిట్టాలనిపించదు, తిట్టకమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించాలి, దీవించాలి. దీవించుడు కానీ శపించవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను అనగా సమాధానకరుడు, యేసు సమాధానకర్త. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. యేసు ప్రభు కూడా ప్రియుడే. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య కన్యమరి గర్భాన్ని పుట్టాడా, ఎదిగాడా? ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. బాప్తీసం ఇచ్చే యోహాను బాప్తీసాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు నాకు కూడా ఇమ్మన్నాడు. యోహాను కంగారు అయిపోయి కళ్ళు తేలేసేస్తున్నాడు. అదేంటి అలాగైపోతున్నామంటే, మీరు నాకు ఇవ్వాలి కానీ నేను మీకు ఇవ్వడం ఏంటండి, మీరు గొప్పోళ్ళు, నేను తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నాడు యోహాను. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదే. నీతిని నెరవేర్చడానికి బాప్తీసం ఇమ్మంటున్నా. యోహాను బాప్తీసం ఇచ్చేసాడు యేసు ప్రభుకు. దేవునికి స్తోత్రం. బాప్తీసం పొందిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతున్నది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. సొలొమోను యెహోవాకు ఎలాగూ ప్రియుడో
అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా నీతిని నెరవేర్చిన తరువాత దేవుడే తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎక్కడున్న నా సోదరి సోదరులారా, మీ గురించి నా గురించి ఇదిగో ఈ దేవదాసే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆయన చెప్పగలడు. ఎప్పుడు నేను ఆయన మాట విన్నప్పుడు, ఆయన చెప్పినట్లు చేసినప్పుడు. యేసయ్య ఆయన బాప్తిసం పొందవలసిన పని లేదు, కానీ తాను ఏది చెప్పాడో అది చేసి చూపించాడు. బాప్తిసం పొందడం అంటే నీతిని నెరవేర్చుట అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరంతా దేవునికి ప్రియులు. ఈ రోజు నుంచి అది ఇది అని పెట్టుకొని పేరు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతమంది బాప్తిసం పొందలేదు? పొందిన వారంతా చెయ్యెత్తండి ముచ్చటగా. నేను మిమ్మల్ని ఏమన్నా మీరేమనుకోవద్దు. బాప్తిసం పొందని వారు ఉంటే మీ చెయ్యి పైకి ఎత్తండి. మంచిది, చాలా సంతోషం. ధైర్యం సరిపోవట్లేదు పైకి ఎత్తడానికి. నన్ను దీవింతున్నారు, చెయ్యెత్తుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. మంచిది. మరి మీ గురించి దేవుడు ఏం చెప్తాడు? కాళ్ళ సభలకు వెళ్ళి గడ్లు కూర్చున్నావు, నా ప్రియమైన బిడ్డ అంటాడా? దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆయనకి ప్రియమైన పిల్లలము కాదు. ఏ తండ్రి మాట బిడ్డ వింటాడో ఆ బిడ్డే తండ్రికి ప్రియమైన వాడు. తండ్రి మాట వినని వాడు తండ్రికి ప్రియమైన వాడు కాడు. దేవునికి స్తోత్రం. కనుక అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసయ్య ఆయనకి ప్రియమైన వాడు. దేవునికి స్తోత్రం. రూపాంతర కొండ మీద 3 శిష్యులను తీసుకుని యేసుప్రభు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ముఖ రూపం మారిపోయింది. దేవదూతలాగా దగదగా మెరిచిపోతున్నాడు. బట్టలు మెరుస్తున్నాయి. శిష్యులు చూడలేకపోతున్నారు. అటువంటి సమయంలో పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట ఈ 4 రోజుల తర్వాత కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. వండుకోవాల్సిన పని లేదు, తుడుచుకోవాల్సిన పని లేదు. శుభ్రంగా వండి పెడుతున్నా తినడం. పందిరిలో ఎంత హాయిగా ఉందో. మీ పందిరే పందిరి, మందిరం మర్చిపోలేని. దేవునికి స్తోత్రం. అప్పుడు అంతర్వేదిపాలెంలో వేసేవారు పందిరి, ఇలాంటి తాటాకులు పందిరి. ఇక్కడ కాళ్ళలో వేస్తున్నారు, కింద కూర్చున్నారు. ఎంత చల్లగా ఉంది. దేవునికి స్తోత్రం. తాటాకుల పందిరి. అందరూ డాబాల్లో ఉండి ఏసీ వేసుకుని రోగాలు పాలైపోతున్నారు. ఏసీ మంచిదే, అదే మరి లంగ్స్లో నీరు పట్టించేస్తుంది. నీరు పట్టించేసిన తర్వాత ఆసుపత్రి పాలు చేసేస్తుంది. నాకు ఏసీ ఉంది, భయం వేసి వేసుకోవటం మానేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒరిజినలే, డూప్లికేటే. దేవుడిచ్చిన చల్లతనం ఏసీ ఇస్తుందా? ఇస్తే మాత్రం అది ఆరోగ్యం ఇస్తుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కని పందిరి, చక్కని భోజనాలు, చక్కని ఆత్మీయ ఆహారం ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అక్కడ యేసు ప్రభువును చూశాడు పేతురు, యోహాను, యాకోబు. అలాగే అక్కడ ఆయన దగ్గరికి దేవుని భక్తులు వచ్చారు. పాత నిబంధన భక్తులు. ఎవరు వాళ్ళు? ఏలియా, మోషే వచ్చారు. ఏలియా, మోషే వచ్చారు. అలాగే మన ఇస్సాకాయి గారు కూడా వస్తే బాగుండు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓసారి వచ్చి బాగున్నారా అని అడిగి వెళ్తే ఎంత బాగుంటుంది. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఈ ముగ్గురిని చూసేటప్పటికి పరలోకంలో ఉన్నట్టుంది మా పేతురు అన్నయ్యకి. యేసుప్రభువా నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాలలు కట్టేస్తాను. మరి అంత ప్రవీణుడేమో బాగా కడతాడనుకుంటా. వచ్చి చర్చిలు కట్టవచ్చు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 కట్టేస్తాడంట. మీ ముగ్గురు 3 ఆటలో ఉండండి. మేము ముగ్గురమే. మా యాకోబు అన్నయ్య ఒక దగ్గర, నేను ఒకరి దగ్గర, మా యోహాన్ అన్నయ్య ఒకరి దగ్గర ఉంటాం. ఎవరికన్నా మనం కావాల్సి వస్తే కొండెక్కి ఇక్కడికి వస్తారు. డిబ్బి ఎట్టేద్దామంతే.
ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిబ్బి పెట్టేస్తే డిబ్బీలు నిండిపోతాయి. నీకు లోటు ఉండదు, మాకు లోటు ఉండదు. మనం కిందకి వెళ్ళవలసిన పని లేదు, ఇంటింటికి వెళ్ళవలసిన పని లేదు, కొండ మీద కూర్చుందాం అని ఉచిత సలహా ఇచ్చాడు పేతురు గారు. అప్పుడు యేసుప్రభు ఏమనలేదు, కానీ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరెవరయ్యా ఇలాగ చేద్దాం అలా చేద్దామన్న కొడుకు చెప్పడానికి? ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పినట్టు మీరు చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అనుకుంటున్నారు? దేవునికి ప్రియమైన కుమారుడు. అందుకే ఆయన మాట విని మీ కొరకు నా కొరకు బలైపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైరనన్ను మార్చెను యేసు రక్తము, శిలనైరనన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. ప్రియమైన కుమారుడు గనుక తండ్రి చెప్పిన మాట విని పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి, పరలోకం ఉన్న సౌకర్యాలు ఈ భూలోకంలో లేవు ఆయనకి. ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టులో పండుకోబెట్టాడు. ఆయనకు వెళ్ళడానికి కూడా గాడిద లేదు, ఆయనకి ఎవరో గాడిద ఇచ్చారు. ఆయన ఎవరో బోటెక్కాడు. ఏమీ లేనివాడిగా ధనవంతుడయుండి దరిద్రుడిగా ఇదంతా చేసింది తండ్రి మాటకు లోబడి. దేవునికి స్తోత్రం. తండ్రి వెళ్ళమన్నాడు, తండ్రి చేయమన్నాడు, తండ్రి చెప్పినట్టు వినాలి, తండ్రి చెప్పినట్టు చెయ్యాలని మన సిలువ ఆయన మోసాడు. దేవునికి స్తోత్రం. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన తినకపోతే మనల్ని కొట్టేద్దరు, చేత కొట్టేద్దరు, అగ్నిగుండంలో పడేద్దరు. ఆ మహానుభావుడు వచ్చి మన దెబ్బలు తిని చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని ప్రియమైన కుమారుడు. ఆ ప్రియమైన కుమారుడే మన పాపాలు క్షమించి తండ్రి దగ్గరికి మనలను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మ కూడా ఓ పేరెట్టుకుంది వీడికి, సొలొమోను గారికి. వాళ్ళ అమ్మ పెట్టిన పేరేంటో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా ఎదుటను, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మురుక్కి కనిన కుమారుడా. ఇదిగో వాక్యం చదవమంటే అలాగ అనకూడదు. మాట్లాడితే నా కుమారుడా నా కుమారుడా, నేను ఎలా కనబడుతున్నాను? తాతను కదా. దేవునికి స్తోత్రం. నా మృక్కులు మురుక్కి నేను కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును కుదరదది, నీ బలమును అంటే మగోళ్ళు బలం లాగేసుకునేది ఎవరు?
మరి అది మగోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడబడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇంకేం మిగలదు. బలం అంతా తగ్గిపోయి కాలు అట్టయో కాలు ఇటు వేసేసి అలా తర్వాత ఇబ్బంది పడిపోవాలి. స్త్రీలంట ఆ యొక్క పురుషుల బలం లాగేస్తారట. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. ఏళ్ళో బ్యాచ్ వీళ్ళు ఎవరంటే రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. రాజుగా ఉండవలసిన మా సంసోను కుదురుగా ఉండకుండా చేయకూడని సహవాసం చేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా మా సంసోను? సిస్టర్ దెలీలా దగ్గరికి వెళ్తే అబ్బో అందరూ అలాగ అనుకోకండి, మీరేం బాధపడకండి. కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడతారు, తేనె గారిపోద్దు నోట్లో నుంచి. అలా మాట్లాడితే ఏ మొగోడన్నా అక్కడి నుంచి వెళ్ళిపోగలడా? నిలబెట్టేస్తారంతే. ఎంతసేపు చూసినా ఇంటికి రాడీడు. ఏమాడాడు? తేనె తాగుతున్నాడు అక్కడ. ఇంకా తేనె కలవబడ్డవాడు ఇంటికి చేరడు. ప్రియులారా, బలమును నశింపజేసే స్త్రీలు ఆయన దగ్గరికి వెళ్ళాడు. లాలన మాటలు అంట మాట్లాడి తన బలం ఎక్కడుందో తెలుసుకుని మొత్తం మీద గుండె గీకెత్తే ఆ సంసోను, బలవంతుడైన సంసోను, ఆయన వేశ్యకు జోడై తల బోడై తర్వాత నాశనం అయిపోయాడు. దేవుని కలిగిన సంసోను దేవుడు విడిచిపెట్టేశాడు. నువ్వు నాకు పనికిరాప్ప, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నీ బలాన్ని గురించి ఆమెతో ఎందుకు చెప్పావు, నువ్వు నాకు పనికిరావు, నా మాట లేదు, విడిచిపెట్టేశాడు. కనుక ప్రియమైన సోదరులారా, మన అసలు విషయం ఏంటంటే సొలొమోను తల్లి తన కుమారుడికి పెట్టిన పేరు ఏం పేరండి? లెమూయేలు. లెమూయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? సమర్పింపబడినవాడు. లెమూయేలు అంటే అర్థం ఏంటి? ఈ అబ్బాయిని నేను దేవునికి ఇచ్చేస్తున్నాను అనుకును కాబోలు వాళ్ళమ్మ ఆ సొలొమోనుకి లెమూయేలు అని పేరు పెట్టింది, సమర్పింపబడినవాడు.
మీద చెంప చెళ్ళు మనిపోయింది. యేసుప్రభు వేషం వేసిన ఆయనకి నిజంగానే సిలువ తిరిగేసి కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నేను యేసుప్రభుని అలా చేయకూడదు అనుకున్నాడు. కొట్టలేదు, కానీ కొట్టనోడు కొట్టినట్టు ఉండాలా? ఈడంటే యేసుప్రభు వేషం వేసాడు, కానీ లోపల ఉన్నాడు మనోడే కదా. ఆడంటున్నాడు, నీకు అంత దద్దమ్మవా నువ్వు, చేతకానాడు అంటే ఊరుకోలేక, ఒరేయ్ పునరుత్థానం అయిపోయి నీ సంగతి చెప్తానన్నాడు. పునరుత్థానం అంటే చచ్చిపోయి తిరిగి లేవడం. అంతటితో నా గెటప్ అంతా తీసేసి స్టేజ్ వెనక్కొచ్చి నీ సంగతి చెప్తానన్నాడు. అటువంటి వాడు కాదు నా యేసు. గట్టిగా చప్పట్లు కొడదాం. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన, పరోపకార సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు సమస్త మానవ అనుభవమును, సమస్త మానవమును సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు, Glory, heaven, Baba. నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. హల్లెలూయా. ప్రియులారా, యేసు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? క్షమించే వాళ్ళు ఎవరు ఉన్నారు? యేసు ప్రభు అని చెప్పినోళ్ళకే ఈ క్షమించే గుణం లేదు, ప్రేమించే గుణం లేదు. జరుగుతున్న రాజకీయం అంతా మనకు తెలుసు. రాజకీయం గురించి నేను మాట్లాడటం లేదు. మీరు ఓట్లు వేసి గెలిపిస్తున్నారా? మిమ్మల్ని ఎవరన్నా పట్టించుకుంటున్నారా? అంతకుముందు ఎవరైనా బాధ పెట్టారు, ముందు వాళ్ళని జైలు వేసి తర్వాత మీకు మిగతా విషయాలు. వాళ్ళు అదే పని చేశారు, వీళ్ళు అదే పని చేశారు. మనం ఏం చెయ్యం? కక్ష తీర్చుకోవడానికి ఆ పార్టీలు, కక్ష తీర్చుకోవడానికి ఆ పాపలు. దేశానికి నెమ్మది కలిగించండి అయ్యా, మాకు మంచి పరిపాలన చేయండి అయ్యా అంటే ఆ పార్టీ ఈ పని ఈ పార్టీ అని చెప్పట్లేదు. అందరూ అదే పని. వాళ్ళు జైలు వేసుకోవటం. అందుకు దేవునికి స్తోత్రం. అదేంటండి వాళ్ళు జైలు వేసుకుంటాడు, మీకు నన్ను వేయలేదు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజులు కూడా వస్తాయేమో చెప్పలేము. ఎవరు క్షమించేవారు ఉన్నారు, ఎవరు ప్రేమించేవారు ఉన్నారు? నా యేసు వంటి వారు ఎవరున్నారు? ఆయనతో సమానులు ఎవ్వరూ లేరండి. ఆయనకు ఆయనే సాటి. ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుంటాడా మహానుభావుడు? చెంప మీద కొడితే తిరిగి కొట్టలేదా? ఎంత ప్రేమ, ఎంత క్షమాగుణం! దాని గురించి చెబుతున్నా, నాకు ఉండాలి కదా అది. ఊరికే చెబితే సంతోషమా? దేవుడా నీకు నా క్షమాగుణం నాకు దయచేయి నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిన సంగతి చెప్తున్నాను నా గొప్పతనం కోసం. అమలాపురంలో సేవ చేస్తున్నా. మా స్టాఫ్ కొంతమంది పైన ఉన్నారు, మేము కింద ఉంటున్నాం, కింద పోర్షన్లో. ఆ పై పోర్షన్లో ఉన్న ఆమె, నా భార్య అక్కడ అంట్లు తోముకుంటుంటే పని చేసుకుని ఉంటే ఉమ్మూసిందంట. మా ఆవిడ మీద పడలేదు, పక్కన పడింది. వెంటనే సీరియస్గా గదిలోకి వచ్చేసింది నా దగ్గరికి. ఏమండి చూసారా అంది. చూడలేదు అన్నాను. మరి నేను చూడలేదు కదా, రండి చూపెడతానన్నది. ఏం చూపించదని వెళ్ళాను. ఉమ్ము చూపించింది. ఇలాంటి ఎన్నో చూశాను, ఇది కొత్త ఏంటి, ఇది కొత్తదే అంటుంది. ఇప్పుడు వేసిందే, పైన ఉన్న ఆవిడ వేసింది. ఇంకొంచెం ఉంటే నా మీద పన్ను. ఈ రోజున మీరు మౌనంగా ఉంటే రేపు ఇంకా చేస్తుంది. వెళ్ళి అడిగేయాలన్నది. అడిగేస్తానా కడిగేస్తానా, ఆమె సంగతి తేల్చేస్తాను అన్న. నిజం అనుకుంది, మనం వెళ్ళలేదు. ఆవిడ మా సంఘ విశ్వాసే. వెళ్ళి అడిగేసి కడిగెత్తే కానుకలు ఇస్తుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. పోరు నష్టం, పొందు లాభం. ఎవరితోనూ పోరు పెట్టుకోవడం మంచిది కాదు.
అందరితో సమాధానంగా ఉండడం మంచిది. మామూలుగా ఇంకో రోజు వెళ్ళాను, అమ్మ బాగున్నారా అని, బాగున్నానండి, ప్రార్థన చేస్తానని చెప్పండి. నేను దెబ్బలాడితే ఆ రోజు వెళ్ళి అడిగేస్తే మళ్ళీ చర్చి కూడా మానేస్తుంది, కానుక ఇవ్వడం మాట దేవుడు ఎరుగు. ఈ గుడే ఉందా, ఇంకా గుడి లేవా? కనుక నా యేసుకున్న శాంతం మనకు ఉండాలి. దేవుడు కొంచెం ఇచ్చాడు, పూర్తిగా ఇచ్చేలా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య వయసు పెరిగేటప్పటికి ఎవరన్నా ఏదనంటే సుర్రమని లేచిపోతుంది బీపీ లేచిపోతే అన్నవాళ్ళు బాగానే ఉంటారు, నేనే పడిపోతాను. అది రాకుండా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసు వంటి వారు, ఆయన సొలొమోను కంటే గొప్ప, ఆయన సమాధానకరుడు, ఆయన ఇంకేంటంటే సమర్పింపబడినవాడు, ఆయన యెహోవాకు ప్రియుడు. దేవునికి స్తోత్రం. అంతేగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నవాడు. అంతేకాదు, ఈ యొక్క ప్రజలంతా కలిసి సొలొమోనుకి ఏమని పేరు పెట్టారో తెలుసా? వాళ్ళు పెట్టిన పేరు ప్రసంగి. ఏం పేరండి? ఆ రోజుల్లోనే గొప్ప ప్రసంగాలు చేసేవాడు సొలొమోను మహారాజు. అందుకని మంచి బోధలు చేస్తున్నాడని ప్రసంగి అని పేరు పెట్టారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును ఏటమ్మా యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. ఇప్పుడు సొలొమోను పేరు ఇంకో పేరు ఏంటనమాట? ప్రసంగి. సొలొమోను గూర్చి 4 పేర్లు చెప్పాను. మొదటిది సొలొమోను, రెండోది యెదిద్యా, మూడోది లెమూయేలు, 4వది ప్రసంగి. ప్రసంగి పేరు ఎవరు ఎట్టారు? మేము ఎట్టలేదన్నట్టు చూస్తున్నారు, ప్రజలు ఎట్టారు. లెమూయేలు అని ఎవరు పెట్టారు? తల్లి పెట్టింది. యెదిద్యా అని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టమంటే నాతాన్ అనే ప్రవక్త వచ్చి పెట్టిన పేరు. సొలొమోను అనే పేరు ఎవరు పెట్టారు? దావీదు. సొలొమోను అంటే అర్థం ఏంటి? సమాధానకరుడు. రెండోది యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. మూడోది లెమూయేలు అంటే సమర్పింపబడినవాడు. 4వది ప్రసంగి అంటే మంచి బోధకుడు. యేసు ప్రభు మంచి బోధకుడేనా? బోధకుడో కాదో మీరే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. యోహాను 1:38. చూచి అడుగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. ఏమన్నారు? రబ్బీ. రబ్బీ అను మాటకు రబ్బీ అంటే బోధకుడు. బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఆయనకి మంచి బోధకుడని పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావు. యోహాను సువార్త 3:2. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సొలొమోను కంటే గొప్ప బోధకుడు. ఈ లోకంలో ఉన్న మా అందరికంటే గొప్ప బోధకుడు. అలాగని నికోదేము ఒప్పుకున్నాడు. నికోదేము ఆనాడున్న ధర్మశాస్త్రోపదేశకుడు. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధలు వినేవారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. పెద్ద వయసు ఉన్నవాడు. ఈ బోధకుడు అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. బోధకుడా అన్నాడు, నీవు నిజమైన బోధకుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు గనుక నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, సూచక్రియలు చేస్తున్నావు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ మరి ఎవడో ఇలాంటివి చెయ్యలేడు. మేము బోధకులమే,
మేమేం చేస్తున్నాం? బోధిస్తున్నావు. నువ్వు బోధించడమే కాదు, స్వస్థపరుస్తున్నావు, దయ్యాన్ని ఎల్లగొడుతున్నావు, అద్భుతాలు చేస్తున్నావు. మేము ఈ లోక సంబంధమైన బోధకులం కానీ నీవు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన బోధకుడవు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ గొప్ప బోధకుణ్ణి దూషించడానికి, అపహసించడానికి ఈ లోక బోధకులకి ఏమంత ధైర్యం? ఏం చూసుకుని విమర్శిస్తున్నారు? ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. సొలొమోను చచ్చిపోయాడు, తిరిగి లేచాడా? చెప్పండి, మీకెలా తెలుసు? లేవలేదు. లేస్తే బైబిల్లో రాస్తారు కదా. ఇంకా కొంతమంది లేచారు చచ్చిపోయి. మీకు ఎవరైనా గుర్తున్నారా? ఏటమ్మా? లాజరు లేచాడు. ఇంకెవరు? లాజరు అంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు, మా ఆయన లేచాడు ఏమో అని. ఈ లాజరు కాదమ్మా, బైబిల్లో ఉన్నాడు లాజరు. సమాధి చేసిన తర్వాత 4వ రోజున ఆయన తిరిగి లేచాడు. యాజరు కుమార్తె లేచింది. నాయీను విధవరాలు కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళకి యేసు ప్రభుకి తేడా ఏంటి? యేసు ప్రభు బ్రతికాడు. లాజరు గొప్పోడా, యేసు ప్రభు గొప్పోడా? ఎందుకు యేసు ప్రభు గొప్పోడు? లాజరు లేచాడు, మళ్ళీ చచ్చిపోయాడు. యేసయ్య లేచాడు, చచ్చిపోలేదు, ఇప్పుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేచి పరమునకు వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చచ్చిపోయి లేచి మళ్ళా మట్టి అయిపోయినాడు గొప్పోడా, చచ్చిపోయి సజీవుడిగా ఉన్నవాడు గొప్పోడా? దేవునికి స్తోత్రం. ప్రకటన 1:18 యేసయ్య అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాడు. అందుకే నా యేసు సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను ఇచ్చిన దానికంటే ఆయన అత్యధికముగా ఇవ్వగలడు. అందుకే మత్తయి 7:7 అడుగుడి మీకివ్వబడును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడిగినది ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నీకేది ఇష్టమో అడగమన్నాడు కదా అని సినిమా యాక్టర్ని, నాకు పెళ్లి చేయని ఆయన అని అడగండి. అడిగేటప్పుడు కూడా అడగడానికి కూడా మంచి చెడ్డ ఉండాలి. దేవునికి స్తోత్రం. పెళ్ళిగైన అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నాను, ఫలానా ఓడు నాకు ఇయ్యని అడగండి, నీకు ఇష్టమైనోడు నాకు ఇవ్వండి అని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మకి ఎవరిలో చేయాలని ఉంటుంది, నాన్నకి ఎవరిలో చేయాలని ఉంటుంది, నువ్వెవరిలో చేసుకోవాలని ఉంటుంది. మీ ఇష్టాలు కాదు, దేవుని ఇష్టానికి వదిలిపెట్టండి మీరు. దేవునికి స్తోత్రం. మా అబ్బాయికి కావలసిన సంబంధం ఈయన, మా అమ్మాయికి కావలసిన సంబంధం ఈయన అని ప్రార్థన చేస్తే మంచి సంబంధాలు దేవుడు తీసుకొస్తాడు. నీకు ఇష్టమని అడిగినా కొన్నిసార్లు ఇవ్వడు ఆయన. ఎందుకంటే అది నీకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నీతో కాపురం చేసేవాడు కావాలి నీకు. అటువంటి వాడు దేవునికి తెలుసు. అటువంటి వాడిని దేవుడు నీకు ఇస్తాడు. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఆమె గురించి మనం చదువుకున్నప్పుడు సొలొమోను గురించి విన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడింది, శోధించింది. నేను తెలివైన దాన్ని అనిపించుకోవాలనుకుంది. కానీ సొలొమోను జ్ఞానం ఎవరిది? ఆదిత్య కళాశాల, చైతన్య, తిరుమల, దేవదాస్ కళాశాల లేదులేండి, నేను అట్లేదు ఇంకా. దేవునికి స్తోత్రం. ఈ కళాశాలలో చదువుకోలేదు సొలొమోను. సొలొమోనుకి జ్ఞానం ఎలాగొచ్చిందంటే దేవుణ్ణి అడిగాడు. సొలొమోను రాజు అవ్వగానే 1000 దహన బలులు అర్పించాడు దేవునికి. దేవుడు అన్నాడు, నాకు 1000 దహన బలులు అర్పించావు, నీకేం కావాలో అడిగిస్తానన్నాడు. సొలొమోను వెండి అడగలేదు, బంగారం అడగలేదు. ప్రియులారా, ఈ పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే నాకున్న జ్ఞానము చాలదు, నాకు జ్ఞానం దయచేయని అడిగాడు.
మన రాజకీయ నాయకులంతా దేవుని ఆ జ్ఞానం అడిగితే మన దేశం బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన రాష్ట్రం బాగుంటుంది. దేవుని జ్ఞానంతో పరిపాలించాలి. వాళ్ళ సొంత జ్ఞానంతో పరిపాలిస్తే ఎవరొకరికి కీడు చేస్తారు, ఎవరొకరికి అన్యాయం చేస్తారు, స్వార్థప్రియులవుతారు. దేవుని జ్ఞానంతో స్వార్థం లేకుండా అడిగాడు. డబ్బు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. ప్రజలకు నేను న్యాయమైన తీర్పులు తీర్చాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. అందుకు కావలసింది డబ్బు కాదు, బలము కాదు, జ్ఞానం కావాలయ్యా. ఆ జ్ఞానం ఇమ్మంటే దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానముతో ప్రజలను మంచిగా పరిపాలించాడు. దేవుని వల్ల వచ్చిన జ్ఞానం సొలొమోనుకు. అయితే యేసు ప్రభువుని గురించి ఏమని వ్రాయబడిందో మీకు తెలుసా? నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లే. క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని జ్ఞానం. జ్ఞానం సొలొమోనుకు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానమే యేసు క్రీస్తు. 31వ వచనం కూడా ఆ యేసే జ్ఞానమని అక్కడ మనం చదువుతాం. కనుక దేవుడిచ్చిన జ్ఞానం సొలొమోనుది, జ్ఞానమే యేసు క్రీస్తు. కనుక సొలొమోను కంటే యేసు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈ యేసు దగ్గరికి మనం రావాలి. ఆమె వచ్చింది కదా, యేసుని గురించి విన్నది, యేసుని వద్దకు వచ్చింది, యేసయ్యతో ఆ యొక్క సొలొమోనుతో మాట్లాడింది. ప్రియులారా, చూచి నమ్మింది. ఆమె అంటది, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకోండి. ఆ సొలొమోను సేవకులు చూస్తే, వాళ్ళ వస్త్రాలు చూస్తే, ఆ భోజన పాత్రలు చూస్తే, ఆ డైనింగ్ టేబుల్స్ చూస్తే ఆశ్చర్యపోయింది. నేను ఇంత రాణమ్మనే కానీ మా ఇంట్లో కూడా ఇలాంటి సేవకులు లేరు, ఇటువంటి పాత్రలు లేవు, చాలా గొప్పవాడని తెలుసుకుందాం అంటది. ఏమంటదంటే, నాకు నీ గురించి చెప్పినవి తక్కువ, నేను వచ్చి చూసింది ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ అధ్యాయం 9వ వచనంలో మొదటి రాజులు ఆమె దేవుణ్ణి స్తుతించింది. దేవునికి స్తోత్రం. యేసు దేవుడని తెలిసిన తర్వాత, తెలుసుకోవాలని వచ్చావు, వాక్యం ద్వారా తెలుసుకున్నావు, దేవుని సేవకులను చూసి తెలుసుకున్నావు. తెలిసిన తర్వాత ఆయనే దేవుడని నమ్ముకోవాలి, ఆయన్ని పూజించాలి, ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, జ్ఞానమునకు ఆధారుండు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు. 10,000 అతి ప్రియుడు, 10,000 మ్రొక్కెదము. ఆ 10,000 అతి ప్రియుడు, 10,000 మ్రొక్కెదము. ఆ సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మాను మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము.
చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా. చూసారా, గుండె ఆపరేషన్ అయిన ఎంత గట్టిగా చెప్తున్నాను, జారిపోద్దేమో అని భయపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాబా దేశపు రాణి సొలొమోను శోధిందరని, నేను గెలిచాను అనిపించుకుందారని వచ్చింది, పళ్ళీకరించి పర్రంకు చూసింది. ఓరు బాబు, నన్ను మించిపోయినోడురా, ఈ జ్ఞానం చాలా గొప్పది, ఈయన నమ్ముకున్న దేవుడు గొప్పోడు. దేవునికి స్తోత్రం. ఆయనే జ్ఞానం ఇచ్చాడు, ఆయన ద్వారా మంచి పరిపాలన చేస్తున్నాడు. నేను కూడా ఆయన్ని నమ్ముకోవాలని ఆయన్ని నమ్ముకుంది. నమ్ముకోవడమే కాదు, స్తుతిస్తూ ఉంది, దేవుని స్తోత్రం, పూజిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. అంతేకాదు, ఇది చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు దేవుడు అడుగుతాడు. 10వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆమె 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన రత్నములు, బంగారం ఇచ్చింది, గంధవర్గం ఇచ్చింది, రత్నములను ఇచ్చింది. ఎవరిస్తా? శాపదేశ్వరాన్ని. ఎవరికి ఇచ్చింది? సొలొమోను ఉన్నోడా లేనోడా? మరి ఎందుకు ఇచ్చింది? లేనోడికి పంచిపెట్టవచ్చు కదా. సొలొమోనుకి ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? పెళ్ళి కొడుకి కట్న కానుకలు ఎందుకు ఇస్తారు? అప్పు చేసేవేమో అప్పు తీర్చుకోమని. ఆ పెళ్ళి కొడుకు అప్పుడు పెళ్ళి కొడుకు గొప్పోడు అందరికంటే. అందుకే సెపరేట్ సీట్లో కూర్చోబెడతారు పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని. కుదురుగా కూర్చోవాలా? సుతిమించిపోయారు ఈ మధ్య పెళ్ళి కొడుకులు పెళ్ళి కూతురు. ఆడిని ఇది గిల్లేస్తుందా, ఇది ఆడిని గిల్లేస్తా. నేను వీళ్ళకి గిల్లులు ఆటే చూడనా, పెళ్ళి చేయనా? కాసేపు ఆగొచ్చు కదా గిల్లుకోవడానికి. ఇలా తయారయ్యా పోయారమ్మ. మన కాలంలో అలాగే ఎప్పుడన్నా గిల్లుకున్నామా? అసలు చూసుకోవటాకే సిగ్గుపడిపోయేవాడు, మాట్లాడుకోవటాకే సిగ్గుపడిపోయేవాళ్ళు. ఎందుకంటే మనకు సెల్ ఫోన్ లేదు. వీళ్ళకి సెల్ ఫోన్ వచ్చి పెళ్ళికి ముందు 6 సంవత్సరాల నుంచే మాట్లాడేసుకుంటున్నారు. నిన్నే పెళ్ళాడుతా అందా పిల్ల. అయితే పెళ్లి తారీఖులు కట్టేసుకుందాం, రేపు వచ్చేయి అన్నారు. వాళ్ళు రేపు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పిల్ల ఈ రోజు ఇంకొకరిని తీసుకుని చెక్కేసి. ఎలాగున్నాయో చూసారు రోజులు. మనం మాట ఇచ్చామంటే ఇచ్చినోడినే పెళ్లి చేసుకునేవాళ్ళు, మాట ఒకరికే చేసుకునేది ఒకడిని. తల్లిదండ్రులకి ఎంత బాధ, మాలాంటి పాస్తర్లకి ఎంత బాధ. గుడికి వచ్చినట్టే వచ్చి, గుళ్ళో వాక్యం విన్నట్టే విని ఇలాంటి పనులు చేస్తే మేము తలెత్తుకొని తిరగలమా? ఇంతకాలం ఏం బోధ చేసావు పాదిరి గారు అంటే ఏం చెప్పను, అందరూ బాగుండాలనే చెప్తున్నాను. మా ఐదారు సెల్ ఫోన్ నువ్వు కొనిచ్చావు, నువ్వు కొనిచ్చిన సెల్ ఫోన్ నేను ఈ కూతుని పాడు చేసింది అన్నాను. నేను కొనివ్వలేదు ఎవరికని. అరే గుళ్ళోకి వచ్చి కూడా సెల్ ఫోను షాటింగ్ ఎందుకంటే మ్యాటింగ్కి. ఈ షాటింగ్లు ఎక్కువైపోయినాయి. అయ్యి బాబోయ్, మీరు అలాంటోళ్ళు కాదనుకున్నారు. అలాగటోళ్ళు అయితే మానేయండి అమ్మ. మీ అమ్మని బాబుని దుఃఖపెట్టకండి, మీ ఆత్మీయ తండ్రిని దుఃఖపెట్టకండి. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నా కూతుర్లు 2 పెళ్ళి నేను అలా చేశాను. మీరు ఎవరిని ప్రేమించారో చెప్పండి, చేసేస్తానా? లేదు, వాళ్ళు ఎవరిని ప్రేమించలేదు. చక్కగా ఇంట్లో ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, గొప్పోళ్ళు అయ్యారు. నేను అడగలేదు. నా పెద్ద కూతుర్ని అమలాపురంలో ఉన్న కార్ల కొమాన్పల్లయ్య గారు అడిగారట, ఎవరిని చేసుకుంటావని. ఇంజనీర్ని అన్నదంట. మా అయ్యగారు నాకు చెప్పాడు, చేసుకొని మనం ఏం చేస్తాం, కండం పెంచడం మనొద్దు. నువ్వు ఎవరు చేసుకుంటా చెప్పి చేస్తే వాళ్ళు చేసుకుంటానంటే నేను సంతోషపడుతున్నాను. నా ఇష్టం లేదంటే నా సొమ్ము తినేసి ఇంజనీర్ని చేసుకుంటానంట. ఇంకా చదివించినోడు ఏమైపోవాలి? సరే, ఏ పెళ్ళి కొడుకు రావట్లేదు, ఇంజనీరు రావటం లేదు, డాక్టర్ రావటం లేదు. నాకేమో పాస్టర్లు చేసుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు కొడుకులు లేరమ్మా. అలాగని మీరు ఇస్తానన్నా పెంచుకోను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అందరూ ఇస్తానంటారు పెంచుకోమని, ఉన్న ఆస్తి వేసుకోవటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇంజనీరు కాదు, పాస్టర్ కాదు, దేవుడా నువ్వు ఎవరిని ఇస్తే వాళ్ళని నేను చేసుకుంటానని ప్రార్థన చేయి. నేను కూడా అలాగే ప్రార్థన చేస్తానని చేశాం. ఓ డాక్టర్ని దేవుడు తీసుకొచ్చాడు, పెళ్లి చేసేసాం. ఆమెకి 2 కొడుకులు సుఖంగా బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసింది. ఆ డాక్టర్ గారు మా కూతుర్ని లవ్ చేయలేదు. ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. అర్థమైందండి. ముక్కు ముఖం ఎరగని ఆయన ఇంకో పాస్టర్ గారు తీసుకొచ్చాడు. అలాగే నా చిన్న కూతురు బాగా చదువుకుంది. దేవుని కృప వల్ల ఎవరిని చేసుకుంటామని నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. ప్రార్థన చేస్తున్నాం. తణుకులో బిషప్ అనూకయ్య గారు ఉన్నారు. వాళ్ళ కుమారుడు సన్నీ జోసఫ్ బాగా చదువుకున్నాడు. విదేశాలు కూడా వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. వాళ్ళ తండ్రికి సేవలో సహకారంగా ఉన్నాడు. అనుకోకుండా వేరే వారు ఫలానా అబ్బాయి ఉన్నాడంటే తెలుసుకున్నాం. 2 ఇష్టపడ్డారు, చేసేసాం పెళ్ళి. దేవునికి స్తోత్రం. అలా జరిగితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి ఇష్టమైన పెళ్ళి, తల్లిదండ్రులకు ఇష్టమైన పెళ్ళి, పాస్టర్లకు ఇష్టమైన పెళ్ళి, అలాగ చేసుకుంటే సమాధానం, శాంతి, సంతోషం ఉంటుంది. లేనిపోని పోకడలకు పోకండి. ఎవరిలో చూసి అలా చేసి తల్లిదండ్రుల పరువు తీయకండి. మంచిగా బతకండి, మంచిగా ఉండండి. రేపు పెళ్లి చేసుకుని సమాజంలో బతకాలి. ఇప్పుడు ఏ తల ఎత్తుకుని బతుకుతాం తప్పు చేసి? కనుక ప్రేమ ఇవన్నీ మంచియే, కానీ మన ప్రేమ వాక్యానుసారమైన ప్రేమ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధమైనది వద్దు. కొంతమంది ఇంకా దారుణం. రక్షణ పొందిన అమ్మాయి రక్షణ పొందిన అబ్బాయిని హిందూ పెళ్లి చేసేసుకుంటాం. రక్షణ పొందిన అబ్బాయి రక్షణ పొందిన అమ్మాయిని హిందూ పెళ్లి చేసుకు. ఎద్దుకు ఎద్దే జత, గాడిదకు గాడిదే జత. ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదు. ప్రియులారా, అలాగ చేసుకున్నందువల్లే 30 తిప్పలు పడ్డాడు, 3 చెరువు నీళ్లు తాగాడు. బైబిల్లో ఆహాబు ఎవరండి? ఆహాబు ఎవరిని చేసుకున్నాడు? యెజబెలుని. దేవుణ్ణి నమ్మినామే? నమ్మలేదు. వత్తా వాళ్ళ దేవుల్ని సారి తీసుకొచ్చింది సొలొమోను దగ్గరికి. ప్రేమ మరి అంతగతితో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ భార్య మీద ఉన్న ప్రేమతో నీ భక్తి నువ్వు చేసుకో, నా భక్తి నేను చేసుకుంటాను అని మొదలెట్టింది. దేశాన్ని పాడు చేశారు. ఆ కాలంలో కరువు వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డారు. మనం దేవుని నమ్మిన వారం, దేవుని వాక్యం చదువుతున్న వారం, వాక్యానుసారంగా సమస్తము జరగాలి. దేవునికి స్తోత్రం. ఆమె వస్తా కానుకలు పట్టుకొచ్చింది. ఎందుకు తెచ్చిందంటే సొలొమోను గొప్పవాడని తెలిస్తే కానుకలు ఇచ్చేద్దాం. గొప్పవానికి ఇచ్చేది కానుక, పేదవాడికి ఇచ్చేది ఏదో మీరు చెప్పాలి. ధర్మం. యేసు ప్రభువుకి మనం ధర్మం చెయ్యాలా, కానుక ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? సొలొమోను కంటే అందరికంటే ఆయన కానుకలు ఇవ్వాలి, అక్కర్లేదా? ఈ మంది లేనిపోని ఛానల్స్ వచ్చేసాయి, యూట్యూబ్లు వచ్చేసాయి. కానుకలు ఇవ్వక్కర్లేదు, దశంభాగములు ఇవ్వక్కర్లేదు. దశంభాగం నీ తాతగారి సొమ్మ. లేవ్యకాండంలో ఏమని ఉందో చివరి అధ్యాయంలో చివరి వచనంలో, 10వ భాగము యెహోవా నీ తాతగారి సొమ్ము కాదు, అది దేవుని సొమ్ము, దేవునికి ఇచ్చేయాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఏముంది? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. దేని విషయంలో? మేము దొంగిలిత్తమని మీరు అంటారు. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక మీరు దొంగిలిత్తిరి. 10వ భాగం ఇవ్వకపోవటం దొంగతనం వేయడం అంట. దేవుని సొమ్ము ఎంత దొంగతనం వేశారో మీరు అంతా పట్టుకెళ్ళి ఇచ్చేయండి. రేపు ఆదివారం ఇక్కడ ఇచ్చేయమంటలేదు, ఏదో సంఘం నుంచి వచ్చి మరి ఇక్కడ ఇచ్చేస్తే ఎలాగా? మీ పాదిరి గారు బాధపడ్డా? దేవుని స్తోత్రం చెప్పండి. ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఆ సంఘంలోనే మీ 10వ భాగాలు ఇవ్వాలి. నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతా నా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చి దీని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని. మహాముదుర్లు బయలుదేరిపోయారు, క్రైస్తవుల్లోనూ బోధకుల్లోనూ.
కొత్త నిబంధనలో ఎక్కడుందో దశమ భాగం ఇమ్మని అడుగుతున్నాడు ఒక ఆయన, ఇవ్వద్దని చెప్తున్నాడు ఇంకొక ఆయన. వాళ్ళ తాతగారు సంపాదించింది బోధం ఉందంట, ఉంటే ఆయన దశమ భాగం ఇచ్చి పేద సేవకులకి ఇచ్చి సేవ చేయించవచ్చు కదా. అన్నీ వదులుకొని దేవుని సేవకు వచ్చి దేవుని మీద ఆధారపడి ఆ వచ్చే కానుకలు దశమ భాగాలతో సేవ చేస్తున్న ఆ సేవకుని సేవ గొప్పదా, తాత ముత్తాతలు ఇచ్చిన సొమ్ము అంతా తింటా సేవ చేసే సేవ గొప్పదా? దేవుడు పిలిచాడు, ఉద్యోగాలు మాని సేవకు వచ్చారు, పనులు మాని సేవకు వచ్చారు, ఉంటే తిన్నారు, లేకపోతే పస్తున్నారు. దేవుడు పెట్టిన పని నా మందిరంలోకి వచ్చే దశమ భాగం తిని సేవ చేయండి అన్నాడు. మందిరంలో ఆహారం ఉండాలి, ఆ ఆహారం అక్కడ సేవ చేస్తున్న దైవజనుడు తిని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 23:23లో ఉంది, మీరు పుదీనాలోను జీలకర్రలోను ఇంకా ధనియాలు సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. దేవునికి స్తోత్రం. అంటే దశమ భాగం ఇమ్మన్నట్ట వద్దన్నట్ట? యేసుప్రభు చెప్పాడు, మీరు పుదీనాలు ఇస్తున్నారు, జీలకర్రలో ఇస్తున్నారు, సోపులో దశమ భాగం ఇస్తున్నారు, మంచిది. కానీ ఇంకేం చేయటం లేదు. మీరు మీ దగ్గర న్యాయము కనికరము విశ్వాసం లేవు. కనికరం లేకుండా విశ్వాసం లేకుండా న్యాయం లేకుండా ఎంత దశమ భాగం ఇస్తే ఏంటి సుఖమయ్యా? కనుక ఇలాగ అన్నానని నేను కనికరం కలిగి ఉంటాను, విశ్వాసం కలిగి ఉంటానని దశమ భాగం ఎగ్గొట్టకండి. వాటిని మానక వీటిని చేయుడి. ఎవరు చెప్పరమ్మా, నేను ఒక్కడనే చెప్తాను. అసలు ఆశీర్వాదం ఎక్కడుందంటే ఇవ్వడంలోనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇయ్యండి అని చెప్తే మీరు ఎక్కడ గుడి మానేస్తారని మా పాస్టర్లు చాలా తెలివైన వాళ్ళు, ఇమ్మన్న ప్రసంగం ఒకటి కూడా చేయరు. అందువల్ల మీరు పాడైపోతున్నారు. నా సంఘం బాగుపడాలని అప్పుడప్పుడు చెప్తాను, అంతమాని ఇదే పనిగా చెప్పను, ఇంక ఇదే ప్రసంగానికి ఏది రాదు అనుకుంటారు. యేసుప్రభు ఎవరో చెప్తాను, పరలోకం అంటే ఏంటో చెప్తాను, నరకం అంటే ఏంటో చెప్తాను. అంతేకాదు ఈ లోకంలో మీరు ఆశీర్వదించబడాలంటే దశమ భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దశమ భాగము దేవుని సొమ్ము. ఆ అమ్మ ఏమి తెచ్చిందో చూడండి, బంగారము గంధవర్గములు రత్నములు తెచ్చి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కువైట్లో ఉందాక ఆమె పోయిన సంవత్సరం సెల్ ఫోన్ తెచ్చి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం వచ్చింది, మంచి వాచి పట్టుకొచ్చి ఇచ్చింది. నాకు లేవేంటి? మా సుదర్శన్ జ్యోతి కొమాన్పల్లయ్య గారు, మా సంస్థ చైర్మన్ గారు, ₹1,00,000 వాచి ఇచ్చాడు నాకు. ఎందుకు? ఏ దొంగోడుకో తెలిస్తే దారి కాసి నా బుర్ర మీద ఒట్టి వాచి అటుకెళ్ళిపోడా? అంత ఖరీదు అని నాకెందుకు? ఆయనకి ఏదో ఇవ్వాలని ప్రేరేపణ వచ్చింది, ఇచ్చాడు. నేను ఎట్టుకోవట్లేదు అసలు. ఎప్పుడు ఎట్టుకుంటానో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్టుకొని చూపిస్తాను. దేవునికి స్తోత్రం. లేకపోతే పెట్టుకోలేదని బాధపడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం, ఆ కొత్త సంవత్సరానికి ముందు మా సహోదరి ఒక ఆమె మంచి చైన్ పట్టుకొచ్చి ఇచ్చింది. అయ్యగారు ఇది మీకు. తర్వాత సూత్రానుకున్న గొలుసు పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఇది 5 తులాలు, ఇది 2 తులాలు ఏవో చెప్పింది. నేను ఇంకా అమ్మలేదు, మా ఇంటి దగ్గర లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఉన్నాయి కాబోలు నీ రాత్రి వచ్చేస్తారు కొంతమంది. ఏ మాట అన్నా గొడవ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మేసేయండి, దేవుని సేవకు ఖర్చు పెట్టండి. దేవునికి ఇచ్చి బాగుపడుతున్నారమ్మా. కొంతమందికి ఎంతున్నా లాక్కోవడమే కానీ ఇవ్వడానికి చేతులు ఉచ్చుకొనుట కంటే ఇచ్చుట. అందుకే మీరు ఇచ్చేశారు ఇందాక, మళ్ళీ రాత్రికి పట్టుకొచ్చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా బాధ అంతా శాబాదేశపు రాణి ఆ సొలొమోన్ రాజు దగ్గర నుంచి అన్నీ పట్టుకుని ఎలాగెళ్ళిందో ఇక్కడి నుంచి మీరు అలాగే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం పట్టుకుని వెళ్ళాలి,
ఐశ్వర్యం పట్టుకుని వెళ్ళాలి, సంతానం పట్టుకుని వెళ్ళాలి, ఉద్యోగం పట్టుకుని వెళ్ళాలి, రక్షణ పట్టుకుని వెళ్ళాలి, పరిశుద్ధాత్మను పట్టుకుని వెళ్ళాలి, ఆత్మవరాలు పట్టుకుని వెళ్ళాలి అంటే ముందు తేవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె తెచ్చిందా లేదా, ఇచ్చిందా లేదా? తెచ్చి ఇచ్చినందుకు సొలొమోను రాజు పుచ్చుకోవటం గొప్పతనం కాదు, ఆయన తన స్థితికి తగినట్లుగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇచ్చిన దాంతో ఆ అమ్మకు తృప్తి లేదు, లాక్కెళ్ళిపోయి మనిషి అది కావాలండి, మీ వాచి ఎంత బాగుందో, కావాలమ్మా, కావాలండి, తీసి ఇచ్చేసాడు మహానుభావుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను అడగండి, నేను ఈ సొలొమోను మహారాజును కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఏది అడిగితే అది ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, అడుగుదామా? మీరు ఎవరి దగ్గరకో రాలేదు, సొలొమోను మహారాజు కంటే గొప్ప ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన గురించి అందరూ చెప్పుకుంటుంటే ఒకసారి వెళ్ళి చూసొద్దాం, అవునో కాదని వచ్చారు. ఇక్కడ ఉన్న వారిని సాక్ష్యం చెప్పమంటే ఒకానొకప్పుడు వాళ్ళు బతికేటువంటిదో, ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడ్డారో వాళ్ళు చెప్తారు. అమ్మా, నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అమ్మ, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజంగా చచ్చిపోవలసినోడిని నన్ను బ్రతికించి ఈరోజు మీ ముందు ఉంచాడు. నాకంటే గొప్ప రోగం నీకు వచ్చిందా? చచ్చిపోతావన్నారు. అటువంటి భయంకరమైన వ్యాధి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆయన ఇక్కడున్నాడు, ఇప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తన స్థితికి తగినట్టుగా ఆయన స్వస్థపరచబోతున్నాడు, రక్షించబోతున్నాడు. వింటే సరిపోదో, చూసి నమ్మితే సరిపోదో. ఆమె స్తుతించింది. ఇంకా ప్రభువుని నమ్మని వారు వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నమ్మాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అయ్యా, ఆ యేసు ప్రభు నా రక్షకుడని నేను నమ్ముతున్నాను. ఆయన సొలొమోను కంటే గొప్పవాడని, అందరికంటే గొప్పవాడని నేను నమ్ముతున్నానయ్యా. నేను ఆయన్ని పూజిస్తాను, ఆయనకు కానుకలు సమర్పిస్తాను, నేను బాప్తిసం తీసుకుంటాను, నేను రక్షణ పొందుకుంటాను. నాకు ఇంతవరకు ఏదైతే లేదో అది ఆ దేవుడే, ఆ రాజుల రాజే, ఆ ప్రభుల ప్రభువే నాకు ఇవ్వగలడని నమ్ముతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీరెక్కడున్నా మీ చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు మీరున్న చోటే లేచి నిలబడండి. త్వరగా లేచి నిలబడండి, త్వరగా లేచి నిలబడండి. ఆలస్యం చేయొద్దు. ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీకు లేదని బాధపడకో, ఇచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తాడు, నీ కుమార్తెకు సంతానం ఇస్తాడు, నీ భర్తకి ఉద్యోగం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, నీకు సమస్తం ఇస్తాడు. నిలబడిన వారిలో ఇంకా బాప్తిసం పొందిన వారు, ప్రియులు, దైవజనులు, పాల్సన్ గారిని కలుసుకోండి. మీ పేర్లు వారికి ఇవ్వండి. వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వారు ఇస్తానన్నప్పుడు వారి ద్వారా బాప్తిసం పొందండి. పొందిన వారు, ప్రియులారా, మీకేమి లేవో ముందు దేవునికి ఇచ్చి చూడండి. దేవునికి ఇవ్వండి, దశం భాగం ఇవ్వండి, కృతజ్ఞత కానుకలు ఇవ్వండి. ఇవ్వండి, ఆయన ఇచ్చి తీసుకుని పంపేడు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అడుగు, నువ్వు నీకేది కావాలో. ఆమె ఇచ్ఛాపూర్తిగా అడిగినవన్నీ ఆమెకిచ్చి పంపించాడే సొలొమోను. సొలొమోను కంటే గొప్ప దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వగల సమర్థుడు ఆయన. ప్రార్థన చేద్దాం. ఈ మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు సిలువలో నీవు చిందించిన రక్తము కొరకు స్తోత్రాలు. నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచండి. నీవే నా దేవుడవు, నా రక్షకుడవు. నిన్నే పూజిస్తాను, ఆరాధిస్తాను. నా హృదయాన్ని, నా సొమ్మును, నా సమయాన్ని,
కానుకగా సమర్పిస్తున్నాను, స్వీకరించండి. బాప్తిస్మం తీసుకుంటాను, ఆటంకములు తొలగించండి, నన్ను రక్షించండి, నన్ను ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువా, ఈ బిడ్డలందరినీ దీవించండి. బాప్తిసం పొందిన వారు పొందడానికి, లేమిలో ఉన్నవారు కలిమి కలిగి జీవించుటకు సహాయం చేయండి నాయన. యవన బిడ్డలు ఉన్నారు, మంచి సంబంధాలు ఇచ్చి వివాహములు జరిగించండి. పరీక్షల్లో జయం ఇవ్వండి, ఉద్యోగాలు దయచేయండి, సంతానం అనుగ్రహించండి, సొంత గృహాలు అనుగ్రహించండి, అప్పులు తీర్చుకొనుటకు సహాయం చేయండి. నువ్విచ్చే దేవుడు గనుక అడుగుతున్నాను నాయన, నీకు స్తోత్రం. నీ ప్రజల ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. ఇప్పుడే రోగములతో బాధపడుతున్న వారి రోగములు తొలగిపోవును గాక, పోవును గాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి.